తెలుసా? మనం ఇంత ముందు పుట్టింది శరీరంలో పుట్టాము, శరీరం పుట్టింది. ఈసారి ఆత్మ మూలంగా పుట్టడం అంటే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందట? ఆత్మానుసారమైన జీవితం అయిపోతుంది. ఇవన్నీ వింటంటే అసలు ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? శరీరంలోంచి శరీరం పుట్టినట్టుగా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వాడు ఆత్మ సంబంధి అయిపోతాడట. ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి ఉంటాడంటే. అందుకని శరీరంలోంచి పుట్టింది శరీరం, ఆత్మలోంచి పుట్టింది ఆత్మ. ఇవన్నీ ఏంటంటే నాకేమనిపిస్తుంది అంటే ఎవరి గురించో మనం మాట్లాడుకుంటున్నాం. తిరిగి జన్మించిన ఎవరి గురించో మాట్లాడుకుంటున్నాం, మన గురించి కాదు. ఎందుకంటే మనకి అనుభవం ఇంకా లేదు. దేవుని పోలిక యందు మనము సృష్టించబడాలి. ముందుది దేవుని పోలిక కాదండి, మనకున్న దేవుని పోలిక కదా. ఆదాము నుంచి మనందరం దేవుని పోలికే. దేవుని యొక్క ఆకార పోలిక, దేవుని యొక్క ఆకార పోలికలో పుట్టాడు. ఇప్పుడు ఏ పోలికలో తిరిగి జన్మించాలంటే దేవుని యొక్క స్వభావ పోలికలో. దేవునికి స్తోత్రం. మనం ఆకార పోలికలో పుట్టాం. మరి ఇప్పుడు ఎందులో మళ్ళీ ఎలా పుట్టాలి? సరే, ఆయన స్వభావ పోలికలో. ఆయన ఎలా ఉన్నాడో, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం భూమి మీద అట్టి వారముగా ఉండవలను. ప్రభువుగా ఆత్మ పోలికలుగా మార్చబడుతున్నాం. క్రీస్తు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండండి. ఈ మాటలన్నీ మనకి ఏం చెప్తున్నాయంటే మనం దేవుని యొక్క శరీర పోలిక కలిగి ఉన్నాం, కానీ ఇప్పుడు ఆత్మ స్వభావ పోలిక, దేవుని యొక్క స్వభావ పోలిక మనందరం పొందుకున్నప్పుడు అప్పుడు బైబిల్ ఏమంటుందంటే మనల్ని నూతన సృష్టి. దేవునికి స్తోత్రం. కొత్తగా జన్మించిన వాడి జీవితంలో పాతవి ఉండవు. అదిగా బైబిల్ ఎలా ఉంది? పాతవి గతించను, ఇదిగో కొత్తమైన. పాతవి పోయినాయి, ఇదిగో అన్నీ కూడా కొత్తగా అయిపోయినాయి. యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత ఆ వ్యక్తి కొత్తగా అయిపోయాడంట, ఆమె కొత్తగా అయిపోయిందంట. పాత సంబంధమైనవి ఇంకా ఏమీ లేవంట. ఈరోజు నేను ఏం చెప్పాలనుకున్నానంటే చాలా సింపుల్గా, కొత్తగా జన్మించిన వ్యక్తి ఎలా ఉంటే ఇతను కొత్తగా పుట్టాడు, గ్యారంటీ పుట్టాడు అని అనుకుంటాం. బైబిల్ ఏమని దానికి చెప్తుంది అనే విషయం మనం చాలా సింపుల్గా చూడడానికి ప్రయత్నిస్తామండి. ఇప్పుడు స్పీడ్గా వెళదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుంచి 2వ వచనం. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఎవరట కొత్తగా పుట్టిన వాళ్ళు? చూడండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలు మానేసిన వాడు కొత్తగా పుట్టినట్టు. దేవుని స్తోత్రం. ఇవన్నీ మానకుండా తగ్గించాము, కొన్ని మానేసాము, కొన్ని ఉన్నాయండి. కపటం ఉంది, వేషం ఉంది. ఏది నేను మీకు చెప్తున్నట్టు చూడద్దు, మీరు ఆలోచించుకోండి. ఇందులో నేను సమస్తమైన దుష్టత్వం మానేశానా? సమస్తమైన కపటం మానేశానా? సమస్తమైన ఈ దోషణ మానేశానా? లేదా ఏమైనా నాలో ఉండిపోయినాయా? అసూయ మానేశానా? ఏమైనా నాలో ఉండిపోయినాయా? ఎవరైనా మన ముందు మనం ఒకరు హెల్ప్ చేసామండి. హెల్ప్ చేసినప్పుడు ఆ హెల్ప్ ద్వారా అతను బాగుపడి మనకంటే మంచి స్థితికి వెళ్ళిపోయి మనకు పోజు పడుతున్నాడు. ఎలా ఉంటుందండి మనకి? వీడు నా ద్వారా ఏంటి ఇలా చేస్తాడు అని ఒళ్ళు మండింది. ఎందుకు మండాలి? అది బాగుంటే ఏంటి, పాడైపోతే నీకేంటి సంబంధం? మళ్ళీ పుట్టినాడు అతని గురించి కోపడ్డావు, బాధపడ్డావు, అసూయపడ్డావు. మళ్ళీ పుట్టినవాడు దాన్ని జయిస్తాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని ఒకరు పరిచయం చేశానంటే ఇతను చాలా మంచి వ్యక్తి, మీరు కలిసిమెలిసి ఉండొచ్చు, ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, లేదు పరిచయంలో వాడుకోవచ్చు. నాకు తెలియకుండా వాళ్ళిద్దరూ కనెక్ట్ అయిపోయి, నాకు తెలియకుండా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్న, నాకు తెలియకుండా వాళ్ళు ఏదో రకరకాల పనులు చేస్తున్నారు. నాకు ఎలా ఉంటుంది చెప్పండి? బాధ కదా? ఎందుకు బాధ? కొత్తగా పుట్టినాడుగా బాధ ఎందుకు ఉంటుంది?
కొత్తగా పుట్టినోడికి ఆ బాధ ఎందుకు ఉంటుంది, ఆ ఆలోచన ఎందుకు ఉంటుంది? మన జోషి ఉన్నాడండి, జోషి సర్గడికి 10,000 అడ్వాన్స్ ఇచ్చాడు, పని చేస్తాడు కదండి. 4 రోజులు పనిచేసి కనబడకుండా పోయాడు. ఫోన్ ఎత్తలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇప్పుడు జోషి వస్తుంది కదా, వచ్చి యూనియన్లో అందరికీ ఇదిగో రిసాక్ అని ఒకడు ఉన్నాడు, ఆయన పనిలో పెట్టుకుంటే చాలా ప్రమాదం, ఆ డబ్బులు పాడు చేస్తాడు, ఇదిగో అసలు ఆయన మాత్రం ఏ పనికి రానికండి అని చెప్పాలనిపిస్తుంది. మళ్ళీ పుట్టినోడు ఎందుకు చెప్తాడు? మళ్ళీ పోన ఏదో రోజు ఆయన మారతాడులే, దేవ ఏదైనా నీ ఇష్టం అనుకోవాలి కదా. ఎందుకు మళ్ళీ పుట్టినోడు ఇంకొకటి ఎందుకు అలా పడిపోతాడు? ఆయన ఎక్కడో పట్టుకుని బతిమాలి బాగు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ ఎందుకు ఊరంతా ఎందుకు చాటిస్తారు? అది జరిగిందో నాకు తెలియదే, గుర్తులేదు, మామూలుగా చెప్పాడు. నువ్వు అలా సీరియస్గా చూస్తాను, ఇది కానీ జరిగిందంటే మామూలు సరిపోతాను. జనరల్గా చెప్తున్నా, కొత్తగా పుట్టినోడు అసలు ఇప్పుడు మనం ఎలాగైతే ఉన్నామో అలా ఉండదు. కొత్తగా పుట్టినవాడు సమస్త కపటం పోతుంది. అంటే యాక్టింగ్ ఉంటుంది, పైకి మంచిగా నటిస్తారు కొంతమంది, చాలా మంచిగా ఉన్నట్టుగా ఉంటారు, కానీ లోపల అద్భుతమైన రాజకీయాలు జరుగుతుంటాయి. వెనకాల అలా గోతులు తెస్తా, పైకి నవ్వుతా బ్రదర్ సిస్టర్ అన్నయ్య అయ్యగారు అని మాట్లాడుతుంటారు, మంచి గోతులు తెస్తుంటారు. అది తెలియనంతసేపు బాగానే ఉంటుంది, హ్యాపీగా. తెలిసిన తర్వాత ఇంకా ఇలా చేస్తాడు అలా చేస్తాడు అని చాలా ఫీల్ అయిపోయి పక్కెళ్ళి చూడండి నాతో ప్రేమగా ఉంటే ఇలా చేస్తాడు అలా చేస్తాడు. మళ్ళీ పుట్టినాడు ఆ విషయం తెలియనట్టే ఉంటాడు, దేవుని స్తోత్రం. ఆ ఫీల్ అయిపోడు. మళ్ళీ పుట్టినాడు ఆ కపటంగా ఉండడు, ఆ నటన ఉండదు, ఆ గోతులు తీయడం ఉండదు, ఆ రాజకీయాలు ఉండవు. బైబిల్ ఎలా చెప్తుంది? సమస్త కపటమును మాని కొత్తగా పుట్టిన వారి వల్లే, దేవుని స్తోత్రం. కొత్తగా పుట్టిన వాళ్ళు కపటం ఉండదంట, వేషధారణ ఉండదంట. ఇది ఎంత అద్భుతమైన మాట. ఇందాక క్వశ్చన్ అవర్లో సగం టైం ఆ వేషధారణకే సరిపోయింది, టైం అంతా. కొత్తగా పుట్టిన వాళ్ళు కాదు, ఆల్టర్నేట్ చేసుకున్న వాళ్ళు, రంగులు వేసిన వాళ్ళు, ఇంటిని రీమోడల్ చేసిన వాళ్ళు కొత్తగా పుట్టిన వాళ్ళు కాదు. వాళ్ళ పునాది పాతదే, గోడలు పాతవే, రంగులు మాత్రమే కొత్తవే. కానీ కొత్తగా పుట్టినోడు ఏంటో తెలుసా? వాక్యం అనే పునాది అతనికి, దేవునికి స్తోత్రం. అది కొత్తగా పుడతాడు, అది ఏమీ ఉండదు, మొత్తం ఇవన్నీ పోతాయి. పోయి ఆ వ్యక్తి యొక్క క్వాలిటీ ఒకటి చెప్తున్నాడు. వాక్యమును పాలను నిర్మలమైన మనస్సాక్షితో అపేక్షిస్తాడు. ఆ కొత్తగా పుట్టినోడు ఎప్పుడు ఒక చిన్న పిల్లోడు పాలను ఎలాగ అపేక్షిస్తాడో అలాగ అపేక్షిస్తాడట. ఏంటంటే ప్రత్యేకత? చిన్న పిల్లోడు పాలను అపేక్షించడానికి ఏంటి ప్రత్యేకత చెప్పనా? పెద్దవాడు భోజనం అపేక్షిస్తాడు, అన్నం లేకపోతే టిఫిన్ చేయగలడు, ఆల్టర్నేటివ్ ఉంది. లేదా బిర్యానీ తినొచ్చు, ఫ్రూట్స్ తినొచ్చు, జ్యూసులు తాగొచ్చు, లేదా బయట చెత్తాచెదారం గడ్డి ఉంటే అవి తినొచ్చు. మనకి ఆహారమే కాకుండా లేదా భోజనం అనే ఆహారం కాకుండా చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. చిన్నపిల్లవాడికి పాలు కాకుండా ఇంకా ఏం తాగొచ్చు చెప్పండి? పుట్టిన పిల్లవాడు, అప్పుడే పుట్టిన పిల్లవాడు ఇంకేం తాగుతాడు? పాలు ఒక్కటే ఆడికి ఆహారం. కొత్తగా పుట్టిన వాడి భావన ఎలా ఉంటుందో తెలుసా? వాక్యం లేకపోతే నేను చచ్చిపోతాను, ఇది తప్ప నాకు ఆహారం లేదు. హల్లెలూయా. ఎవరు కొంటాం అలా? మనలో వాక్యం లేకపోతే ఏమైనా ఉన్నా, లేకపోతే నేను ఎలా బతుకుతాను? ఇక నేను దేంతో కడుపు నింపుకోగలను? ఫ్రెండ్స్ మాటలతో కడుపు నింపుతాయా? ఇష్టమైన వాళ్ళకి అరగంట మాట్లాడితే కడుపు నిండుతుందా? లేదంటే ఏదైనా చూస్తే ఏదైనా చదివితే కడుపు నిండుతుందా? వాక్యమే కదా నాకు, బైబిల్లోంచి ప్రసంగాల్లోంచి. వాక్యం లేకపోతే చచ్చిపోతాను, వాక్యమే నాకు ఫుడ్ అని ఎవరు అనుకుంటారు? వాళ్ళే కొత్తగా పుట్టినోళ్ళట. మనం ప్రభు నమ్ముకుని కొత్తలో చూసారు, ఆదివారాన్ని పరుగుని వెళ్ళిపోయి సీరియస్గా వాక్యం అంతా వేసి ఏంటంటే ఏం చేసి నవ్వేసుకుని ఆనందపడిపోయి తృప్తిపడిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి దాన్ని రిమైండ్ చేసుకుని రాసుకున్న రిఫరెన్స్లో కొత్తగా పుట్టాను కాబట్టి చెడిపోయాం. కొత్తగా పుట్టిన వాడికి వాక్యం తప్ప ఇంకొక ఆశ ఉండదు. వాక్యం తప్ప అతని హృదయాన్ని బలపరిచేది, తన ఆత్మను దృఢపరిచేది ఇంకొకటి ఏది ఉండదు. ఒక కథ చెప్తే నచ్చుతుంది, ఆడు కొత్తగా పుట్టినాడు కాదు. నిన్న ఒక ఫ్యామిలీ వచ్చారు, హైదరాబాద్ కలెక్టరేట్కి వెళ్ళారంట. వెళ్ళి వచ్చేవాడినా అందరూ అంటున్నారని వెళ్ళేవాడినా అప్పుడప్పుడు వస్తారండి. ఏదైనా ఏదో చెప్తున్నారా, కట్ట ఏదో గాడిద అంటున్నాడు, కట్ట ఏదో చెప్తున్నాడు, జనాలు అందరూ నవ్వేసుకుని చప్పట్లు కొట్టేసుకున్నారు. వాక్యం లేదు కానీ ఎంతమంది జనం ఉన్నారేంటి? కొత్తగా పుట్టలేదు కాబట్టి.
కొత్తగా మధ్యలో వచ్చేసాడంట. ఎందుకు వచ్చాడు? ఏదో పుట్టడానికి అవకాశం ఉంది దేవుని స్తోత్రం. చిన్నపిల్లడికి ఏదైనా పెడితే అడిగేది ఏమరుగుతుందండి? అరగదు, వామ్ చేసుకుంటాడు. పాలు ఒక్కటే వాడికి కలుగుతాయి. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని తీసుకోవాలి. వాక్యాన్ని చిన్నపిల్లవాడు పాలు తీసుకున్నట్టుగా తీసుకునేవాడే కొత్తగా పుట్టినవాడు. మనం చెక్ చేసుకుంటాం వాక్యాన్ని మనం ఇచ్చే ప్రాధాన్యత. వాక్యం కాకుండా ఇంకా ఏదైనా నేను సంతృప్తిపరిచేవి ఈ లోకంలో ఉంటాయి. కొత్తగా పుట్టినోడికి వాక్యం మాత్రమే ఆధారం. వాక్యం మాత్రమే వాడి జీవితాన్ని నడిపించే మార్గదర్శనం. ఇంకొక ఆప్షనే వారికి ఉండదు. హల్లెలూయా. అన్నీ వదిలేయాలట. వాక్యాన్ని పాలవలే అపేక్షించాలంట. దాని పక్కన ఇంకో మాట రాశాడు, రక్షణ విషయం ఎదుగుదుము ఉందండి. వాక్యమైన నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. రక్షణ విషయంలో ఎదగడం ఏంటి? రక్షణ విషయంలో ఎదగడం ఏంటి? పాలు తాగుతూ ఏం చేయాలంటే మనం మామూలు ఆహారం తిన్నప్పుడు శరీరపరంగా ఎదిగినట్టు వాక్యాహారం తిన్నప్పుడు కొత్తగా పుట్టినోడు ఎందుకు ఎదుగుతాడట? రక్షణ విషయంలో ఎదుగుతాడట. రక్షణలో ఎదగడం ఏంటి? కొత్తలో నేను విశ్వాసం కొత్తలో పాస్టర్ గారు నాకు రక్షణ అండి ఉండమ్మా ఇప్పుడే కదా వచ్చి కొత్తగా సంవత్సరం అయిందంటే అప్పుడేంటి నాకు నా ముందు అందరూ రొట్టె రాక్షసం తీసుకుంటుంటే బాప్తిజాలు తీసేసుకుంటుంటే తట్టుకోలేక ప్రతి కోటలకి నాకు ఇచ్చేయండి మొత్తానికి ఒక కోటాలు నాకు రక్షణ ఇచ్చేసాను. వచ్చాను, రక్షణ పొందేశాను, హ్యాపీ. కొంతకాలం అయిపోయిన తర్వాత వాక్యాన్ని చదువుతుండగా రక్షణ విషయంలో నేను ఎదిగాను. ఏమని ఎదిగానంటే నేను పొందుకున్నది రక్షణ కాదని తెలుసుకున్నాను. రక్షణ బాప్తిస్మం అంటే రక్షణ అని అనుకుంటాం. వాక్యం అనే పాలు తీసుకునేటప్పుడు రక్షణ అనే సబ్జెక్ట్ ఏంటో తెలుసుకోవాలి మనం. రక్షణ అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. ఆ తెలుసుకుని ఆ రక్షణలో ఎదుగుతూ ఉండాలంట. అప్పుడు కొత్తగా జన్మించిన వాళ్ళం అవుతాం. దేవుడి స్తోత్రం. రక్షణ అంటే ఏంటి? రక్షణ సింపుల్గా మీకు చెప్తాను. బయట వర్షం పడుతుంది, బయటికి వెళ్ళాలి. వర్షం మీ మీద పడకుండా రక్షణ ఏంటి? గొడుగు మీకు రక్షణ. వర్షం చలికాలంలో అర్ధరాత్రి వెళ్ళాలి బయటికి, స్వెటర్ వేసుకుని వెళ్తాం. స్వెటర్ ఏంటి? రక్షణ. చలి మన మీదకి రాకుండా రక్షణ. అసలు రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే దేవుని ఉగ్రత పాలు అవ్వకుండా మనల్ని తప్పించేదే రక్షణ. దేవునికి స్తోత్రం. బైబిల్ మనకు అదే చెప్తుంది. ఉగ్రత పాలు అవ్వటకు మిమ్మల్ని దేవుడు పిలవలేదు, రక్షణ పొందాలి. అంటే దేవుని కోపం మన మీద రాకుండా ఆపు చేసేదే రక్షణ. దేవుని కోపం మనిషి మీదకి ఎందుకు వచ్చింది? అలాగే దేవునికి మనిషి మీద కోపం ఎందుకు వచ్చింది చెప్పండి నాకు. రెండు అలా చూద్దారు. దేవునికి మనిషి మీద కోపం ఎందుకు వచ్చింది? ప్రతిరోజు చల్లపాట వచ్చి దేవుడు మాట్లాడి వాళ్ళతో చాలా సన్నిహితంగా కొనసాగుతున్నప్పుడు అక్రమానికి ఒక రోజు ఆదామాన్ని పిలిచినప్పుడు, ప్రభువా నువ్వు పిలిచినప్పుడు నాకు వస్త్రాలు లేవు కాబట్టి సిగ్గుతో చెట్టు చాటునున్నాను అనగానే మారిపోయింది టోను. నీకు వస్త్రాలు లేవని చెప్పిన వాడెవడం? కోపం వచ్చింది. సీరియస్ అయ్యాడు. నువ్వేం చేశావు అని నిలదీసి అర్జెంటుగా ఎక్కడి నుంచి బయటికి పోండి. దేవుడికి మనిషి మీద కోపం ఎందుకు వచ్చిందంటే మనిషి పాపం చేసినాడు. మనిషి పాపం చేయడం వలన దేవుడి ఉగ్రతకు కారణమయ్యాడు. ఏ రోజైతే మనుషుల పాపాలన్నీ పోతాయో, మనిషి కడగబడతాడో, ఆ రోజే ఆ వ్యక్తి ఉగ్రత నుంచి తప్పించబడి రక్షణ పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ రోజు మనిషి తన పాపాలు కడిగేసుకున్నాడో అదే ఆ వ్యక్తి యొక్క రక్షణ దినం. ఈరోజు కూటం పెట్టుకుంటానండి ఏంటంటే నేను రక్షణ తీసుకుందాను అంటాం. ఎప్పుడో తెలిసా? ఎదగనప్పుడు. ఎదుగుతున్నప్పుడు ఏంటో తెలియ, ఇది రక్షణ కాదు, ఇది బాప్తిస్మం. ఇది పాపం పోయినప్పుడు. పాపాలు ఎప్పుడు పోతాయి? మనం క్లోజ్ చేసుకోవచ్చు చక్క. పాపాలు ఎప్పుడు పోతాయి? చేయడం మానేసి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు. చిన్న క్వశ్చన్. ఒక వ్యక్తి 15 పాపాలు చేస్తున్నాడు, 14 పాపాలు ఒప్పేసుకున్నాడు. 14 పాపాలు ప్రభుకి అడిగే అన్నాడు. యేసు రక్తంలో 14 పాపాలు చెప్పండి. కడగబడిపోయి ఎన్ని మిగిలిన? ఇంకా
ఎక్కడ ఏ ఆధారం చెప్పారు? ఏ ఆధారంతో చేసుకుని చెప్పారు ఈ మాటన? ఒక వ్యక్తి 15 పాపాలు చేస్తుండగా 14 పాపాలు ఒప్పుకుంటే కడిగేసి ఒకటే ఉందరా బాబు ఈ ఓట కూడా కడుక్కోవచ్చు అని అనుకుంటాడని మీరు ఇది ఏ ఆధారం చేసుకుని చెప్తున్నారు? ఏసు రక్తం అలా కడగలదా? డ్రైనేజీలో బాలు పడిపోయింది, ఓ బిందు నీళ్ళతో కడిగారు, శుభ్రం అవుద్దా అవుదా? అయిపోద్దా? ఏంటి డ్రైనేజీలో బాల్ తీయకుండా బిందు నీళ్ళు వేస్తే శుభ్రం అవుద్దా? మీ రాజమండ్రిలో అవుతుంది అలాగా? అవ్వదు. ఎందుకు? అది ఇంకా అందులోనే ఉంది. అందులో ఉన్నప్పుడు ఎలా క్లీన్ అవుతుంది? దానిలోంచి బయటికి తీసుకున్నప్పుడు చెంబుడు నీళ్ళు చాలు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ వచ్చి చదువుతుంటే అక్కడ ఏమని రాశాడంటే, దేవుడు ఏ లోపము లేని ఏ చీకటి లేని వెలుగులో ఉన్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో ఉన్న ఎడల ఆయనతో అన్యోన్య సావాసం గలవారం అవుదుము. అప్పుడు ఆయన కుమారుని రక్తము మనల్ని ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును. గట్టిగా స్తోత్రం చెప్తామా? ఒక వ్యక్తి పాపాలు ఎప్పుడు పోతాయో తెలుసా? ఆడు పరిపూర్ణమైన వెలుగులోకి వచ్చినప్పుడు. నువ్వు 14 పాపాలు ఒప్పుకుంటే దేవుడు ఏమనుకుంటాడంటే, ఇటు 14 ఒప్పుకున్నాడు, ఇది కూడా ఒప్పుకున్న తర్వాత కడుగుదాం అనుకుంటాడు. నువ్వేమనుకుంటావు అంటే, అమ్మయ్య ఒకటి పోయింది, మిగతా తర్వాత చూద్దాం, అమ్మయ్య 4 పోయినాయి ఒప్పేసుకున్నాం, ఇంకా తర్వాత చూద్దాం. కానీ నిజం ఏంటంటే నువ్వు ఇంకా కడగబడలేదు. ఆ పాపం నీ మీద ఉన్నంతకాలం నువ్వు ఇంకా కడగబడలేదు, ఇంకా నీకు రక్షణ లేదు. ఎప్పుడు నీవు ఉన్న పాపాలన్నీ కడుక్కుని అన్నిటినీ ఒప్పుకుని విడిచిపెడతావో ఆ రోజు నువ్వు రక్షణ పొందావు. దేవునికి స్తోత్రం. అయితే ఆ రక్షణలో ఎదుగుదుము అన్నాడు. నేను చాలా కాలం చర్చికి వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడలేదు, ప్రార్థన చేశాను, ఉపవాసం ఉన్నాను, దేవుడు మాట్లాడాడు. ఒక అర్ధరాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, 2 దాటింది, లెగిశాను, దేవుడు నాతో మాట్లాడాడు దర్శనంలో, మోకరించాను. నేను మోకరించి నేను అంటున్నాను ప్రభుతో, ప్రభువా నా జీవితం మార్చుకోమని చెప్పావు, నేను ఎలాగైతే వెళ్తున్నానో అది కరెక్ట్ కాదు, నా జీవితం మార్చుకోమని చెప్పావు, నాతో దర్శనంలో నా భుజం మీద చెయ్యేసావు, కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను అనగానే మొదట నాకు సినిమాలు గుర్తొచ్చినాయి, ఒప్పేసుకున్నాను. ఇంకోటి వచ్చినాయి, కొన్ని కష్టంగా అనిపించినాయి, కొన్ని బాధగా అనిపించినాయి, కొన్ని అసహ్యంగా అనిపించినాయి, కొన్ని చాలా టైం పట్టింది, ఇది కూడా వదిలేలా ప్రభువా, ఇది ఒకటే ఉంచేయచ్చు కదా అని బతిమాలాను, ఏమీ ఒప్పుకోలేదు. అన్ని పాపాలు పోయిన తర్వాత నేను పడుకోవడానికి లేచినప్పుడు నా తల మీద నుంచి ఎంతో బరువు పోయి చాలా నెమ్మది నా మనసులో ఉంది. హల్లెలూయా. నేను కడగబడ్డ నా రక్షణ దినం ఏదంటే ఆ రోజు, అది నా రక్షణ దినం. పడుకున్నాను, లేచాను, ఆదివారం వాక్యం వచ్చింది. వాక్యంలో దుష్ట స్నేహితుల కోసం మాట్లాడుతున్నాడు ఆయన. వాక్యంలో మాట్లాడుతుంటే దేవుడు చెప్తున్నాడు, దీన్ని కూడా వదిలే, నేను రక్షణ పొందుకున్నాను, ఈసారి రక్షణలో ఏం చేస్తున్నాను తెలుసా? ఎదుగుతున్నాను. ఇంకా నాకు తెలియని చెప్తుండగా ఎదుగుతున్నాను. నేను పరిచర్యకు వచ్చేటప్పుడు కూడా నాకు కొన్ని చెప్పాడు, అందులో ఎదిగాను. పరిచర్య ప్రారంభించిన తర్వాత కొన్ని ఎక్స్పీరియన్స్లో నాకు కొత్తవి చెప్తున్నాడు, అందులో ఎదిగాను. ఎదుగుతూ వాక్యం అనే పాలు తీసుకుని రక్షణలో ఎదుగుతూ ఉండాలట. అట్టి వాడు కొత్తగా జన్మించిన వాడు. దేవుని స్తోత్రం. పుట్టిన పిల్లవాడు ఎదగకపోతే ఎక్కడైనా ఉంటుందా? అలాగా ఎదగనోడు ఆడు పుట్టిన సరిగా పుట్టుక కాదు, సరిగా పుడితే ఎదుగుతాం. మనం కొత్తగా పుట్టి వాక్యం అనే పాలు తీసుకుంటూ రక్షణలో ఎదగాలట. ఆ రక్షణ విషయంలో మనం ఇంకా డెవలప్ అవుతూ ఉండాలట. ఇంకో మాట నేను మీకు చూపిస్తాను. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఇప్పుడైతే మీరు ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించండి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకండి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలిగి నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. దేవునికి స్తోత్రం. కొత్తగా పుట్టినోడికి కొత్త స్వభావ కోపం ఉండేదండి. దేవుని నమ్ముకున్న తర్వాత మానేశాను అంటారు. మీ అమ్మగారిని అడిగితే, అయ్యో బాబు మా అమ్మాయి చాలా కోపడిపోతుంది. బయట మారావు, ఇంట్లో సంగతి చెప్పు, నాకు భార్య దగ్గర సంగతి చెప్పు, భర్త దగ్గర సంగతి చెప్పు, పిల్లల దగ్గర సంగతి చెప్పు. నువ్వు బయట కొత్తగా పుట్టావేమో,
ఇంట్లో. అప్పుడు కొత్తగా పుట్టినోడు ఎలా అవుతావు? పాత గోడకి రంగు వేసావు, బయట వాళ్ళకి కొత్తది అనుకున్నావు, ఇంట్లో వాళ్ళకి తెలుసు అది పాత ఇల్లుకి రంగు వేసుకున్నావు అని వాళ్ళకి తెలుసు. వెళ్ళిపోతున్నాడు, ఇది ఎప్పుడు కట్టారా బిల్డింగ్ అనుకుంటాడు, కొత్తది అనుకుంటాడు. ఇంట్లో వాళ్ళకి తెలుసు అది పాతదని. అలాగా మనం కొత్తగా పుట్టామని చర్చిలో అనుకుంటున్నారు, ఇంట్లో అనుకోవట్లా. కొత్తగా పుట్టామని మీ పాస్టర్ గారు అనుకున్నారు, మీ ఆఫీసులో అనుకోవట్లా. ఎందుకు అంటే కొత్తగా జన్మించినప్పుడు కోపం ఉండదు. ఒక్కొక్కరు, మొన్న నేను ఒక మీటింగ్కి వెళ్తే ఉప్పాళ్ళలో చాలా మంచి పాస్టర్ గారు చనిపోయారు, చాలా పెద్ద పాస్టర్ గారు. ఆయన పక్కన ఈయన ఉండేవాడు అంట. ఓ 15 సంవత్సరాల ఆ పెద్దయ్య గారు కూడా ఉన్నానండి. నేనంటే నేను భోజనం చేస్తా, ఆయనతో మాట్లాడతా, ఆయన క్వాలిటీస్ చెప్పండి, మీరు ఏం నేర్చుకున్నారు ఆయన నుంచి. ఎందుకంటే చాలా గొప్ప సేవకుడు, 70 మంది సేవకులను తయారు చేశాడు చనిపోయేటప్పుడు. నేను సో ఒకటో చెప్తున్నారు, నేను ఇది ఇలా చేస్తే బాగుంటుంది అన్నమాట నేర్చుకుంటా తింటున్నాను. తింటూ సడన్గా అయ్యగారికి కోపం ఉంటుందా అండి అన్నాను. అంటే కోపమా? దేవుడి విషయంలో చిన్న తేడా చేశారంటే మామూలుగా కాదు, ఇంకా అల్లిపోయి పారిపోయేవాళ్ళం, అంత కోపం ఉండేది దేవుడి విషయంలో. అయితే ఎలా కొత్తగా పుట్టినట్టు అవుతుంది? ఎలా కొత్తగా పుట్టినట్టు అవుతుంది? కొత్తగా పుడితే కోపం ఉండకూడదు కదా. మనలో చాలామందికి ఏమంటే నేను అన్ని విషయాల్లో చాలా కూల్గా ఉంటానండి, దేవుడి విషయంలో ఎవరన్నా తేడా చేస్తే మాత్రం నాకు మంట ఎక్కిపోద్ది. మంట ఎక్కకూడదు, బాధ రావాలి. మంట ఎక్కకూడదు, బాధ రావాలి. వాళ్ళు మార్చాలనే భారం రావాలి. మంట ఎందుకు ఎక్కాలి? మంట ఎక్కకూడదు, కోపం ఎక్కకూడదు. నాకు చిరాకు వచ్చేద్దండి, ఎందుకంటే దేవుడి విషయంలో అలా చేద్దాం. నువ్వు ఏం మారావు? నరసపూర్లో పాస్టర్ గారు నాకు తెలుసు, చాలా రౌడీల్లోంచి మారాడు. ఆయన అంటాడు, ఏమంటే ఇలాంటి రౌడీజంలోంచి మారిన తర్వాత నేను క్రిస్టియానిటీలో కూడా ఎవడన్నా అలా కనబడితే మాత్రం ఆడి కాళ్ళు ఇరిచేయాలనిపిస్తుందండి అంటాడు. కాళ్ళు ఇరిచేయాలనిపించకూడదు, అర్థమైందా? అలా అనిపించకూడదు. ఎందుకు? కొత్తగా పుడితే పాతవి గతించాలి. హల్లెలూయా. నువ్వు దేవుడి విషయంలోనైనా మండిపోకూడదు. ఇంత టీం, మేము అందరం ఇంత టీము పర్ఫెక్ట్గా ఉన్నందుకే కలిసి ఉన్నాం అనుకుంటున్నారా? కాదు, దేవుడి పనే చేస్తారు. మిస్టేక్ చేస్తారు, ఒకడు ఇలా అంటాడు, ఒకడు ఇలా అంటాడు. పొద్దున్నే వస్తున్నాడు కనపడ్డు, ఒకడు స్విచ్ ఆఫ్ చేస్తాడు, వస్తాడు మధ్యలో పోతాడు, లేదా పర్ఫెక్ట్గా చేయడు, ఇలా చేస్తా ఫోన్ మాట్లాడుకుంటా అదేదో పాటు చేస్తాడు. సర్రమని మండింది అనుకోండి, ఆడు ఒకడే మిగులుతాడు, ఎవడ ఉండడు ఆడి పక్కన. అందరం కలిసి ఎందుకున్నామో తెలుసా? కోపం కాదు రావాల్సింది, అక్కడ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. వీళ్ళని దిద్దాలి, వీళ్ళకి నేర్పాలి, వీళ్ళకి తెలియజేయాలి, మనం భరించాలి. ఎప్పుడైతే మన ముఖం మాడి చేసుకుంటాం, ఒక్కొక్క తక్కువ మొఖాలు మాడి చేసుకుంటారు. పుట్టలేదు కనుక పూర్తిగా మాడిపోయింది మొహం, చిన్నదానికి మొహం మాడిపోతుంది. చాలా గంటలకే అడిగి నేను ఇలా ఉండకూడదు కదా, ఉండకూడదు ఏంటి? కొత్తగా పుట్టితే నీకు ఎందుకు అనిపించింది మళ్ళీ ఉండకూడదని? అప్పుడు వచ్చింది ఆ బుద్ధి నీకు. మనలో చాలామంది మళ్ళీ పుట్టామని అనుకుంటున్నాం, మళ్ళీ పుట్టినాడు కోపం, ఆగ్రహం ఇవి ఉండవట వాళ్ళు, అవి రావు. ఎప్పుడైనా అవి బయటకు వచ్చేసినాయి అనుకో, కొత్తగా పుట్టింది. మనం ఎవరో మోసం చేసేయాలం కాదు, కానీ కొత్తగా పుట్టకపోయినా పుట్టామని భ్రమపడుతున్నవాళ్ళు ఈ ఉండవిక. ఆ బూతులు, కోపంలో తిట్టేశాను. మొన్న పాస్టర్ ఆడియో ఏదో వస్తే కోపంలో తిట్టేశాను అన్నాడు. మళ్ళీ పుడితే కోపంలో వచ్చేద్దా తిట్టు? కోపం రాదు తిట్టు, వాళ్ళకి రా వచ్చేసింది అంటే నువ్వు అప్పుడు దాకా కంట్రోల్ చేస్తున్నావు, కంట్రోల్ అవ్వక బయటకు వచ్చింది. కొత్తగా పుట్టినోడికి కంట్రోల్ చేయాల్సిన పని లేదు, అది వాళ్ళలో ఉండనే ఉండదు. గట్టిగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. నవీన స్వభావం, న్యూ క్రియేషన్. నువ్వు నిజంగా కొత్తగా పుట్టావా? నిజంగా కొత్తగా పుట్టావా? నిజంగా నీ స్వభావం ఇప్పుడున్న నీలో ఉన్నది నీ స్వభావం కాదా? పౌలు అన్నట్టుగా బ్రతుకుతున్నది, జీవించుతున్నది నేను కాదు, నా యందున్న క్రీస్తే. అంటే ఆ స్వభావం పోయింది. ఎంత రోషం కలిగినోడు, ఎంత కోపం కలిగినోడు, ఎంత ఒలిమంట కలిగినోడు, ముఖం మీద ముత్త నోరు మూసుకున్నాడు. కొట్టారు, తిట్టారు, నానా హింసలు గురి చేశారు. సంఘం నిందించింది, సంఘం రకరకాల మాటలు అంది. ఎంత మంచి సమాధానాలు ఉంటాయండి. తను ఆన్సర్ చేసే సమాధానాలు కూడా ఎంత అద్భుతంగా ఉంటాయి. ఎందుకు పౌలు అలాంటోడు ఎలా అయిపోయాడంటే, ఆడాడు నాకు తెలీదు, నేను చచ్చిపోయాను, క్రీస్తునందు మళ్ళీ పుట్టాను. హల్లెలూయా. పూర్వం హింసకుడు. పూర్వం ఏంటి? ఇప్పుడు కాదు, అది నా ముందు జన్మ అండి. ముందు జన్మలో ఇలా ఉండేవాడు నేను, కానీ ఈ జన్మలో అలా లేను. ఎంతమంది చెప్పగలం? నేను 100% కొత్తగా పుట్టాను. ఏదండి కళ్ళు కొత్తగా పుట్టినాయండి, ఇంకా నోరు పుట్టలేదండి. ఏమన్నా అలా పుడతాడా పుట్టినాడు?
కళ్ళు ఒకసారి, నోరు ఒకసారి, చేతులు ఒకసారి పుడతాయా? పుట్టుదా? అందరూ అంత కొత్తగా పుట్టాలి. మనం న్యూ క్రియేషన్ కాదు. న్యూ క్రియేషన్ అంటే నిజంగా 100కు 100% మన స్వభావం నవీన స్వభావంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ లిస్ట్ నేను మళ్ళీ చదువుతాను చూడండి ఒకసారి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి. ఇప్పుడైతే కోపము, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, బూతులు వీటన్నిటిని వదిలేయాలట. ఇంకోటి ఏం చేయాలంట? ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదంట. అంటే ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉండాలంట. పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఈ మాటలు ఉండకూడదంట. అంటే ఇదంతా మనకు చాలా దూరమైన విషయం. కొత్తగా పుట్టాలి, నవీనమైన స్వభావాన్ని ధరించాలి. దేవుడు మనతో ఇది మాట్లాడాలనుకుంటాడు. నూతన సృష్టి కలగకుండా ఆ కొత్తగా సృష్టించబడే కొత్త భూమి, కొత్త ఆకాశాన్ని స్వతంత్రించుకోలేము. నీ పాత స్వభావం మాట్లాడతా ఆవిడ మళ్ళీ పుట్టలేదా? పుట్టలేదు. మతం మారిందంటే, పుస్తకం మారిందంటే, బొట్టు పోయి ఉంటుంది, గట్టిగా అయితే బంగారం పోయి ఉంటుంది. కానీ దేవుడికి ఏం కావాలో తెలుసా? మొత్తం కొత్తగా, పైన లోపల మొత్తం కొత్తగా జన్మం ఆయనకు కావాలి. దేవుని స్తోత్రం. ఇంకా చాలా కట్ చేసిన మెసేజ్ ఇంకో పాయింట్ నేను చెప్పి ముగిస్తానండి. యోహాను సువార్త, అక్కడ ఒక విచిత్రమైన మాట ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం. అక్కడ నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలనే విషయం గురించి చెప్తూ 6వ వచనం, శరీర మూలంగా జన్మించింది శరీరము, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ అయి ఉన్నది. మీరు కొత్తగా జన్మించవల్లని నేను చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటన విసురును, నీవు దాని శబ్దం వింటావు కానీ అది ఎక్కడి నుంచి వచ్చినో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన వాడు కూడా అలాగే ఉన్నాడు. ఆత్మూలంగా జన్మించినాడంట గాలి కొట్టుపోయినట్టు కొట్టుకుపోతాడట. ఇదేంటండి? ఆత్మూలంగా జన్మించాడు స్ట్రాంగ్గా ఉంటాడు, నిలబడతాడు, స్థిరపడతాడు అంటాం. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ఆత్మ మూలంగా జన్మించినాడు గాలి కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతాడంట. ఫిలిప్ అందరూ కలిసిమెలిసి ఉన్నారండి, మాట్లాడుకుంటున్నారు. సడన్గా ఫిలిప్ ఎక్కడికి పోయాడు? వీళ్ళందరూ ఫిలిప్ పోయాడురా అంటే గాజకు పోయి దారికి పోయాడంట. ఎందుకు పోయాడు చెప్పండి? గాలి పట్టిపోయింది. ఆత్మ మూలంగా పుట్టినవాడు ఆత్మ ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి పోతాడు, తాను అనుకున్న చోట ఉండడు. హల్లెలూయా. ఇది ఫైనల్గా మన జీవితంలో జరగాల్సింది. ఆత్మ మూలముగా జన్మించిన వాడు, నూతన సృష్టి చేయబడినాడు, గాలి ఎక్కడ తోసిపోతే అక్కడ పోతుంది. బెన్నీ ఏం చెప్పుంటాడు ఇంట్లో? నైట్ మీటింగ్ అయిపోగానే వచ్చేస్తాను. రాత్రి అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ఏమంటాడంటే, రేపు కూడా ఉండి ఆరాధించి ఏం చేస్తాం ఇంటి దగ్గర అని చెప్పాడు. ఉండిపోయాడు. వాళ్ళు ఆవిడ మాట అన్నారు, మాట అంటే మాట మీద ఉండడు. ఆత్మ ఇటుగాలితో అటుపోతాడు, మాట మీద ఉండడు. నేను ఒకరోజు అంటాను, వచ్చావా పేటరా తల్లిదండ్రుల దగ్గర పెరిగేటప్పుడుదా నువ్వు ఇప్పుడున్న నీ స్వభావం ఎక్కడది? దేవుని పోలికలో నవీన, దేవుని పోలికలో నూతన స్వభావం, నవీన స్వభావంలోకి మనం రావాలి. మనం పాత జీవితంలో ఉండిపోయి కొన్ని మారి కొత్త పరచబడ్డాం అనుకున్నాం, కొత్తగా పుట్టామనుకున్నాం. నీకు ఎప్పుడో సినిమాలు ఇష్టం, ఇప్పుడు మీడియాను వదలలేకపోతున్నాం. ఆ స్వభావం ఉండిపోయింది. అప్పుడులో లోకం విషయంలో కోపం ఉండేది, ఇప్పుడు దేవుడి విషయంలో కోపం ఉంది. సబ్జెక్ట్ మారిందంటే స్వభావం మారలేదు. అప్పుడు అందరి మీద కోప్పడేవాడు, ఇప్పుడు ఇంట్లోనే చూపిస్తున్నావు. ప్లేస్ మారిందంటే స్వభావం మారలేదు. ఆలోచించుకో. అసూయ పడ్డం, ఏదైనా అనుకున్నా జరగకపోతే నిరుత్సాహపడిపోవడం, ఎవరైనా నిన్ను అవమానపరిస్తే ఈ స్వభావాలన్నీ నీలో ఉండిపోయినాయి. నీ ప్లాన్ ఏంటి అని అడిగితే ప్రతి క్రైస్తవుడు తన ప్లాన్స్ ఏంటి? నాకు ప్లాన్ లేదు, గాలి కొట్టుకుపోయినట్టుగా దేవుడు ఏం చెప్తే అదే నా ప్లాను అని అంతమంది అనగలం.
అన్న ఎంతమంది అందులో నిలబడగలం? దేవుని మూలంగా పుట్టినవాడు అలాగే ఉన్నాడట. రేపు ప్లాన్ ఏంటో తెలీదు, లేవగానే ఆ ప్లాన్లోకి పోవడమే. తమ జీవితాలు ఏంటో తెలియవు వాళ్ళకి. దేవుడు ఎటు వీస్తే ఎటు తోస్తే అదే వారి షెడ్యూల్. నీకు కోరికలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి, దాన్ని నెరవేర్చమని దేవుణ్ణి అడుగుతున్నావు, కానీ దేవా నువ్వు నన్ను ఎటు వెళ్ళమంటున్నావు, అటు పోతాను. కొత్తగా పుట్టినవాడు అలాగే ఉంటాడట. అయ్యా అయ్యా మమ్మల్ని అలా చేసి ఇంకా కొత్తగా పుట్టలేదు బ్రహ్మ. సేవకులు అయిపోయాం మాలో చాలా మందిమే, సేవకు రెడీ అవుతున్నాం మాలో చాలా మందిమే. నా పాత స్వభావం ఇంకా పనిచేస్తుంది, దాన్ని దాస్తున్నాను, దాన్ని అనుస్తున్నాను. సోదరుడు ఎంతకాలం దాంతో పోరాడుతున్నావు, చంపేదాన్ని. సోదరి ఎంతకాలం ఇంకా నాతో. నాకు చిన్నప్పటి నుంచి అండి చక్కగా తయారవడం చాలా ఇష్టం అండి. నాకంటే అన్ని చోట్లకి వెళ్ళడం ఇష్టం అండి, అన్ని ప్రాంతాలకు వెళ్ళడం ఇష్టం. చదువుకునేటప్పుడు కూడా అలా చేసేవాడిని. చచ్చిపోవాలి ఆ స్వభావం. అన్నిటి గురించి తెలుసుకోవడం నాకు ఇష్టం. చచ్చిపోవాలి ఆ స్వభావం. దేని గురించి తెలుసుకోమని ఎప్పుడు నడిపించడం నాకంటే కొత్త వాళ్ళు ఎంత ఉండలేనండి. నాకు సొంత ఊరు అంటే చాలా ఇష్టం అండి. స్వభావం దేవుడు మారిపోమంటే ఏది పని చేయకూడదు. మొండితనం ఉండేదా, మూర్ఖత ఉండేదా, పట్టుదల ఉండేదా, బూతులు ఉండేవా, గాయపరిచే మాటలు ఉండేవా, అధికారం చలాయించడం ఉండేదా? చిన్నప్పటి నుంచి లీడర్షిప్ క్వాలిటీ అంటే నాది. ఈ రోజుల్లో మంచి మంచి ప్రొఫెసర్ సలహాలు ఇస్తున్నారు. ఉద్యోగం చేసుకుంటా ఈ పని చేయి, వ్యాపారం చేసుకుంటా ఈ పని చేయి, ఇదిగో స్టూడెంట్స్ మధ్యకి వెళ్ళు, లేదా లెక్చరర్స్ మధ్యకి వెళ్ళు, అలానా చోటుకి వెళ్ళు. ఎవరి ప్రకారం నడుచుకుంటావు సోదరుడు? ప్రొఫెసర్ మార్గదర్శి. గాలిని ఎవరు నడిపిస్తున్నారు? గాలి ఎందుకు వీస్తుంది? ఇప్పుడున్న టెక్నాలజీ అంతా గాలి ఎటు వీగిపోతుందో చెప్పగలుగుతున్నారు, కానీ ఎన్ని కిలోమీటర్ల వేగంతో వీస్తుందో చెప్పగలుగుతున్నారు, కానీ అది ఎందుకు వీస్తుందో చెప్పలేరు. నువ్వు ఎందుకు చేస్తున్నావో అది దేవుడి దృష్టిలో మాత్రమే, అది దేవుని చేతిలో మాత్రమే ఉండాలి. నువ్వు ఏ స్థలంలో నిలబడినా గాలి బిగియడం వలన గాలికి కొట్టుకుపోయి అక్కడికి రావాలి. పరిశుద్ధాత్మ గాలికి, ఆత్మ వీచే గాలికి నువ్వు కొట్టుకుపోయిన వ్యక్తిగా ఉండాలి. క్రైస్తవ్యం అలా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అంటే ఏంటో లోకానికి తెలియపరచబడుతుంది. ఒక డినామినేషన్ చెప్పినట్లుగా బ్రతుకుతున్నాడు, గాలి వీచినట్లుగా కాదు. ఏదో ఒక మినిస్ట్రీ పునాది పడిపోతుంది కొంతమందికి. అది ఎంతకాలం ఎన్ని వాక్యాలు విన్నా ఆ పునాది ఇంకా పనిచేస్తుంది వాళ్ళ. సోదరుడా, కూల్చేయి నీ పునాదిని. ఎక్కడో కట్టబడ్డావు, ఆ పునాది పోవాలి నీకు, అది ఉండకూడదు. నేను చాలా మంది సేవకులు చూశాను, వాళ్ళు ఏదేదో పునాది మీద కట్టబెడతారు, ఆత్మలోకి వచ్చినా ఇంకా ఆ లక్షణాలు పోవు, ఇంకా భావాలు పోవు, ఇంకా ఉద్దేశాలు పోవు. ఎందుకో తెలుసా? వాళ్ళు మారారు, కొంతవరకు పుట్టలేదు. మారడానికి కొత్తగా పుట్టడానికి చాలా తేడా ఉంది. సత్వాన్ని కొత్తగా పుట్టిన వాళ్ళకి ఆయన రాజ్యం. మనం ఈరోజు ఎలాగైనా కొత్తగా పుట్టాలి. అడుగుదయసయ్యా నన్ను నూతనంగా లక్ష్యంలో ఎదిగేలా చేయి. వాక్యం అనే పాలను నేను అదే నా జీవన ఆధారంగా తీసుకునేలా చేయి. సమస్తమైన కపటమును, సమస్తమైన దుష్టత్వమును మాని కొత్తగా జన్మించాలి. కోపాన్ని, క్రోధాన్ని, ద్వేషాన్ని, శత్రుభావాన్ని విడిచి, అబద్ధాలు విడిచి, మోసాన్ని విడిచి ఇవన్నీ మానేసి ఎలా బ్రతకాలంటే ఆత్మ నడుపుతుంది. దేవుని వాక్యం ఎటు తోస్తే అటు, వాక్యం ఏమి బోధిస్తే అది, పరిశుద్ధాత్మ ఎటు తీసుకుపోతే అటు. గొప్ప విషయం అయ్యా. ఈ పరిపూర్ణత మా సంఘాల్లో దయచేయండి. ఈ పరిపూర్ణత మాలో దయచేయండి. సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిలో దయచేయండి అయ్యా. కొత్తగా మేము జన్మించడానికి సహాయం చేయండి.
ఇంకా ఇంకా ఏదో గర్భంలో పెట్టిలాగే ఉండిపోయాం, ఇంకా డెలివరీ అవ్వకుండానే ఉండిపోయాం. 10 సంవత్సరాలైనా డెలివరీ అవ్వని వాళ్ళం ప్రభు, 20 సంవత్సరాలైనా పుట్టని వాళ్ళం ప్రభు, పుట్టినా ఎదగని వాళ్ళం ప్రభు. నవీన స్వభావంతో కొత్త జీవితాలను మేము ఈరోజు ప్రారంభించడానికి సహాయం. ఆ పాత స్వభావాలు చచ్చిపోవడానికి కృప చూపించు. జీవించుతున్నది మేము కాదు, నీవే మాలో ఉండి, నీ మనస్సు మాలో ఉండి కొత్త జీవితాలు మా అందరిలోకి రావడానికి సహాయం. క్షమించే మనసు, ప్రేమించే మనసు, త్యాగం చేసే మనసు, గర్తించని మనసు, భరించే మనసు, ఓర్చుకునే మనసు. త్యాగం ఉండాలి కానీ కోరికలు ఏది చెప్తే అదే మా కోరిక, ఏది వదలమంటే అదే మా త్యాగం. మాకంటూ ఏమీ లేదు.